మా బ్రదర్ చెప్పినట్టుగా నిన్న నితీష్ కుమార్ గారిని కూడా పిలిచారు. ఆయన వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారు కూడా లోపలికి వెళ్ళారు అనేటువంటిది ఉంది. ఆ తర్వాత ఏమన్నా ఇవాళ కూడా మినిస్టర్స్ ఎందుకు వచ్చేస్తున్నారంటే రేపు నెక్స్ట్ మంత్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది. వన్స్ ఎన్నికల షెడ్యూల్ కనుక వచ్చేసిన తర్వాత కొన్ని పెండింగ్ ఇవన్నీ కూడా లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ బహుశా ఇప్పుడు జరుగుతుంది, నెక్స్ట్ వీక్ అయినా జరిగితే జరగచ్చు. ఈ లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో మనం ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రతి రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి కూడా డిస్కస్ చేసి వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటివన్నీ కూడాను పూర్తి చేసేటువంటి ఒక స్పీడప్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది నరేంద్ర మోడీ గారు. అదే ఇదిలో మళ్ళీ కూడా పిలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం విషయం కానివ్వండి, ఈ తర్వాత ఇంకా మిగతా విభజన చట్టానికి సంబంధించినటువంటి అన్ని కూడా మాట్లాడటం జరిగిపోయింది. కాబట్టి వాళ్ళేదో జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని కలిశారు, బయటికి వచ్చారు, అదేదో ఆయన మాట్లాడుంటే అట్లా లోపల ఏం జరిగిందో నేను ఇవాళ క్లియర్గా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి కేంద్ర ప్రభుత్వానికి బ్రహ్మాండమైనటువంటి సుహృద్భావ వాతావరణం ఉన్నది. అందులో అనుమానం ఏమక్కర్లేదు. భారతీయ జనతా పార్టీ తోటి వైఎస్ఆర్సీపీకి లేదు, వైఎస్ఆర్సీపీ తోటి భారతీయ జనతా పార్టీకి లేదు. కానీ నరేంద్ర మోడీ గారితో మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క ఫెడరల్ సిస్టంలో ఏ రకమైనటువంటి విషయాలు సుహృద్భావ వాతావరణం ఉంటే దేశము రాష్ట్రాలు ముందుకెళ్తాయో దాని విషయంలో ఈయన చాలా ముందున్న మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే నాన్ బీజేపీ స్టేట్స్ వాళ్ళు కొంతవరకు కూడా వాళ్ళ యొక్క వీటిలతోటి పోతున్నారు. జనరల్ గా వాళ్ళకు ఉండేటువంటి కొన్ని నిజంగా అదే మనకి ప్రజలకి కావాల్సి వచ్చినా లేకపోతే అయినప్పటికీ కూడా కొన్ని పార్టీ స్టాండ్స్ దూరంగా వారు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అవసరమైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సిద్ధాంతం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు కాపాడుకోవాలి. దానికి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు మంచి బిల్లులు తీసుకుని వస్తే డెఫినెట్ గా సపోర్ట్ చేసుకుంటానే పోతూ ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఇవాటి రోజున మాకు కేంద్రంతో నరేంద్ర మోడీ గారు అక్కడ ఆయనకి ఏమైందో, ఈయన మొహం అట్లా, ఆయన మొహం ఇట్లా, ఏమి భయపడకండి, ఏమి అవసరం లేదు. మీకు చంద్రబాబు గారి మొహం చూడటానికి లేకపోతే ఇంకోటి చూడటానికా అనేటువంటిది కాదు. ఇక్కడ మొహాలు కాదు కావాల్సింది, పనులు చేయించుకోగలగాలి. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి దగ్గరికి ఇంతకు ముందు చంద్రబాబు గారు చెప్పారు, నేను 29 సార్లు వెళ్ళాను, ఒక్కసారి కూడా సరిగ్గా నాకేం కాలేదు అని ఆయన 2019 ఎన్నికలప్పుడు చెప్పేవారు. కానీ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారి గురించి కానీ అవి మాట్లాడారు. అందుకనే రెవెన్యూ లోటు ఎప్పుడు 14-15 అప్పటిది 10,000 కోట్లు కూడా మోడీ గారు ఇవ్వటం జరిగింది. కాబట్టి నేను ఇవాళ ఒకటే చెప్తున్నా, రాజకీయాలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చూపిస్తారు, డెఫినెట్ గా చూపిస్తారు. కానీ ఇప్పుడు మాత్రం మనకు కావాల్సింది ఓన్లీ స్టేట్ యొక్క ప్రయోజనాలు. అయితే రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పనని అక్కడికి పోయేసేసి ఇంకొకటి వాళ్ళ కేసులు చూడండి, వీళ్ళ కేసులు చూడండి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటిది కాదు. ఎందుకంటే ఈ మాట నేను అంటున్నానంటే చంద్రబాబు గారి సమయంలో కొంతమంది అప్పుడు కొంత చెప్పేవారు, చంద్రబాబు గారు